హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ అర్ణ వ్లాగ్స్. మా మేనకోడలిది మెచ్యూర్ ఫంక్షన్ అయితే ఉంది కదండి. దానికోసమే సాంగ్ షూట్ ఎక్కడ తీసాము, ఎలా జరిగింది, ఏ ప్లేసులకు వెళ్ళాము, ఏ సాంగ్ సెలెక్ట్ చేసుకున్నాము అనేది ప్రతిదీ అన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకున్నాను. ఇంక ఇప్పుడైతే ఫంక్షన్ రోజున రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడం కోసం రాజమండ్రి అయితే వెళ్తున్నామండి. నేను ఒక్కదాన్నే కాదు, అమ్మ నాన్న కూడా వెళ్తున్నాము. అమ్మ నాన్న నేను ముగ్గురం అయితే రాజమండ్రి వెళ్తున్నాము. రాజమండ్రిలో రిటర్న్ గిఫ్ట్స్ మనకి హోల్సేల్ రేట్లకి ఇస్తారు అని చెప్పి ఇంకా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళు చెప్పారంటే, షాప్ వాళ్ళే చెప్పారు. వాళ్ళు కూడా అక్కడే కొనుక్కుని వస్తారంట. ఇంకా మా నాన్నగారికి అడ్రస్ చెప్తే నాన్న నేను అమ్మ అయితే వెళ్తున్నామండి. ఇంకా కోటిపల్లి బస్ స్టాండ్లో అయితే బస్సు అయితే దిగాము. కోటిపల్లి బస్ స్టాండ్ నుంచి ఇది నల్లమందు సందు అంటండి. నల్లమందు సందు అంటే మనకు ఆటో అతను తీసుకెళ్ళి దించుతారు. ఇంకా అక్కడికి వచ్చేసి ఒక 20 రూపీస్ అలా ఆటో అయితే తీసుకుంటారు. లేదా మనం నడుచుకుని కూడా వెళ్ళిపోవచ్చు. నడుచుకుని వెళ్తే 1 కిలోమీటర్ అయితే వస్తుందండి. మేమైతే నడుచుకుంటానే వెళ్ళాము. ఇక్కడ వచ్చేసి రాహుల్ మార్కెటింగ్ అని ఉంది కదా, ఈ షాపులోనే మనకి రిటర్న్ గిఫ్ట్స్ అయితే హోల్సేల్గా ఇస్తారంట. అంటే ఎవరికైనా ఉపయోగపడుతుంది అన్నట్టుగా నేను ఈ వీడియో అయితే తీసానండి. ముందైతే అసలు వీడియో తీద్దామని అనుకోలేదు, కానీ ఎవరైనా ఫంక్షన్ చేసుకుంటేనా రిటర్న్ గిఫ్ట్స్ ఎక్కడ తీసుకుంటే బాగుంటుంది అనే ఆలోచన వస్తుంది కదా, ఇంకా వాళ్ళకైతే ఉపయోగపడుతుంది అన్నట్టుగా ఇంక ఈ షాప్కి వెళ్ళి నేను కూడా ఇంకా షాప్ అంతా వీడియో తీస్తున్నానండి. ఇక్కడ చాలా రకాల రిటర్న్ గిఫ్ట్స్ అయితే ఉన్నాయి. వాటర్ బాటిల్స్ ఉన్నాయి, హాట్ బాక్స్ ఉన్నాయి, అలాగే చాలా రకాలు ఉన్నాయండి. ఇంకా మనం చూసుకుని మనకి ఏది కావాలితే అదైతే ఎంచుకోవచ్చు. అలాగే ఇక్కడ ఈ రాహుల్ మార్కెటింగ్ షాప్ ఒకటే కాదండి, చాలా హోల్సేల్ షాపులు అయితే ఉన్నాయండి. ప్రతి దిక్కున కూడా ఇలాంటి రిటర్న్ గిఫ్ట్సే చాలా ఎక్కువ అయితే ఉన్నాయి. షాప్ చూస్తే చాలా చిన్నగా ఉంది అనుకున్నానండి. ఇక్కడ మనం ఎంచుకుంటే వాళ్ళ గోడౌన్స్లో అయితే ఇవి ఎన్ని పీసులు కావాలితే అన్ని పీసులు మనకి తీసుకొచ్చి ఆటోకి అయితే వేసి పంపిస్తారండి. ఇక్కడ వచ్చేసి వాటర్ టిన్లు అయితే బాగా నచ్చాయి అనమాట. చాలా చూసాం కానీ మాకు ఈ వాటర్ టిన్లు నచ్చాయి. ఎందుకంటే జర్నీ చేసే వాళ్ళకి ఈ వాటర్ టిన్లు ఉపయోగం ఏంటనేది తెలుస్తుండే. నేను ఎక్కువ జర్నీ చేస్తూ ఉంటాను కాబట్టి నాకు తెలుసు అనమాట. అందుకే బాగా ఉపయోగపడుతుంది అన్నట్టుగా ఈ వాటర్ టిన్లు అయితే తీసుకుంటున్నాను. ఎందుకంటే ఇది 3 లీటర్స్ వరకు వాటర్ అయితే మనం స్టోర్ చేసుకోవచ్చు. అలాగే కూలింగ్ వాటర్ వేసుకున్నాం అనుకోండి, ఒక 3-4 అవర్స్ వరకు ఆ కూలింగ్ అనేది అలాగే ఉంటుందంట. ఎందుకంటే మా ఇంట్లో కూడా ఇలాంటి వాటర్ టిన్ ఉంది. 5 లీటర్స్ టిన్ అయితే ఉంది. దానిలో ఎప్పుడైనా మేము తిరుపతి వెళ్ళినప్పుడు వాటర్ అయితే తీసుకువెళ్తూ ఉంటాము. కూలింగ్ అయితే అసలు పోదండి. ఒక 4-5 అవర్స్ వరకు కూలింగ్ అయితే అలానే ఉంటుంది. చాలా యూజ్ అవుతుంది అనమాట. అందుకే ఎక్కడికైనా జర్నీస్కి అది వెళ్ళేటప్పుడు ఆ వాటర్ అందులో వేసుకుని తీసుకుని వెళ్తే ఉపయోగపడుతుంది అన్నట్టుగా ఎన్ని చూసినా సరే నాకు ఆ వాటర్ టిన్లే బాగా నచ్చాయండి. ఇంకా తక్కువ రేట్లో ఉన్నాయి. అలాగే మనకి ఏ కాస్ట్లో కావాలితే ఆ కాస్ట్లోనే ఇక్కడ రిటర్న్ గిఫ్ట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి. చాలా రకాలు ఉన్నాయి. షాప్ చూస్తే చిన్నగా ఉంది కానీ చాలా రకాల ఐటమ్స్ అయితే ఉన్నాయండి. ఇంకా ఫైనల్గా ఈ వాటర్ టిన్లే సెట్ చేసాము. ఈ వాటర్ టిన్లో కూడా 2 రకాలు అయితే ఉన్నాయండి. నాకు ఈ పొడవుగా ఉన్న వాటర్ టిన్నే నచ్చింది. ఎందుకంటే మనం బ్యాగులు అది పెట్టుకుని ట్రావెల్ చేయడానికి ఈజీగా ఉంటుంది అన్నట్టుగా పొడవుగా ఉన్న వాటర్ టిన్ అయితే తీసుకున్నాము. ఇది నల్లమందు సందండి, ఇదే ఏరియా అనమాట. ఇక్కడ అన్ని హోల్సేల్ షాపులు అని చెప్పాను కదా. మనకి ఈ రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి కవర్స్ కూడా పక్కనే షాప్ అయితే ఉంది. నేను అప్పుడు వీడియో అయితే తీయలేదు, ఇంకా హడావిడి అయిపోయిందని చెప్పి కవర్స్ అయితే తీసేసుకున్నామండి. కవర్లు అంటే చిన్న సైజు బ్యాగ్లా వస్తుంది కదండి, హ్యాండిల్ మనకి చేత్తో పట్టుకోవడానికి వీలుగా ఉన్నట్టుగా అలాంటివి అనమాట. అవి కూడా తీసుకున్నాము. అలాగే వాటర్ గ్లాసులు, ప్లేట్లు ఇవన్నీ తీసుకుంటే ఆ షాప్ అతనే ఆటోని అయితే బుక్ చేసి మనకి అడ్రస్ ఇస్తే ఆటోకి ఇంత అని చెప్పి అమౌంట్ తీసుకుని మనకి ఇంటికైతే మనం ఎన్ని పీసులు కావాలంటే అన్ని పీసులు అయితే పంపించేశారండి. ముందుగా అయితే ఆటో బుక్ చేస్తాం కదా, ఆటోలో వెళ్ళిపోదాం అన్నట్టుగా మార్నింగ్ అయితే మేము బస్కి అయితే వెళ్ళాము. కానీ ఆటో అతను ఏంటంటే మేము వెళ్ళే టైం మధ్యాహ్నం అనమాట. ఇప్పుడైతే అవ్వదండి, ఇంకా గోడౌన్స్కి వెళ్ళాలి, అవన్నీ ఆటోలో ఎక్కించుకోవాలి, మళ్ళీ సాయంత్రం అయిపోతుందా అన్నాడు. ఇంకా మళ్ళీ లేట్ అయిపోతుంది అన్నట్టుగా ఇంకా మళ్ళీ బస్కి వెళ్ళిపోదామనేసి మళ్ళీ కోటిపల్లి బస్ స్టాండ్కి అయితే వచ్చేసామండి. కోటిపల్లి బస్ స్టాండ్కి దగ్గరలో ఉంటుందన్నమాట ఈ నల్లమందు సందు అనే ఏరియా అనమాట. నేను కూడా ఫస్ట్ టైం అండి రాజమండ్రిలో ఎంతలాగా తిరగడం. మేము షాప్కి వెళ్ళేసరికి టైం వచ్చేసి 1 o'clock అయితే అయిపోయిందండి. ఇంక మళ్ళీ 2 కల్లా రిటర్న్ అయిపోయి కోటిపల్లి బస్ స్టాండ్కి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి మళ్ళీ మాకు బస్ ధరకి ఇంటికి వెళ్ళేసరికి 3-3:30 అయిపోయింది. మేము వెళ్ళిన 1 అవర్కి ఆటో అతను అయితే మేము తీసుకున్న రిటర్న్ గిఫ్ట్స్ అయితే తీసుకుని అయితే వచ్చేసారండి. అసలు హడావుడిగా ఉండి వీడియో మానేద్దామని అనుకున్నానండి, కానీ ఎవరికన్నా ఉపయోగపడుతుందేమో అని చెప్పి ఇంకా మధ్యలో ఖాళీ దొరికినప్పుడల్లా వీడియో అయితే తీసి మీకు అడ్రస్ అంతా కూడా చెప్పాను. ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అలాగే లైక్తో పాటు హై పాయింట్స్ కూడా ఇచ్చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.